కాల్పోస్కోపీ టెస్ట్ చేసిన తర్వాత బయాప్సీలో వచ్చే రిపోర్ట్స్ని బట్టి ఎటువంటి ట్రీట్మెంట్లు ఇస్తాం. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. మన లాస్ట్ వీడియోలో కాల్పోస్కోపీ ఎందుకు చేస్తామో తెలుసుకున్నాం. ఈరోజు ఈ కాల్పోస్కోపీలో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఎలా ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో ఈ కాల్పోస్కోపీలో ఏదైతే అబ్నార్మల్ ఏరియా ఉందో దాన్ని గుర్తించి అక్కడి నుంచి టార్గెటెడ్ బయాప్సీ తీసుకుంటాం సర్విక్స్ మీద నుంచి. సో ఈ రిపోర్ట్స్ మనకి అబ్నార్మల్గా అంటే CIN అంటే సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేసియా 1, 2, 3 అనే గ్రేడ్స్లో రావచ్చు. ఒకవేళ CIN 1 వచ్చింది అనుకోండి, అది వాళ్ళ ఏజ్ని బట్టి, ఒకవేళ యంగ్ ఏజ్ వాళ్ళైతేనేమో అండ్ దట్టు ముందు రిపోర్ట్స్ పాప్స్మియర్ రిపోర్ట్స్ అవి లో గ్రేడ్లోనే ఉంటే జస్ట్ అబ్జర్వేషన్ పెడతాం. 1 year తర్వాత మళ్ళీ రిపీట్ చెక్ చేసుకుంటాం. అదే ఈ కాల్పోస్కోపీ కంటే ముందు చేసిన పాప్స్మియర్ కనుక హై గ్రేడ్ లీజన్ ఉంటే అప్పుడు వాళ్ళకి ఆ పార్ట్ ఎక్సిషన్ అట్లాంటి ప్రొసీజర్స్ ఆప్షన్ ఇస్తాం. అదే CIN 2, 3 రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఈ ట్రీట్మెంట్లో డిఫరెంట్ వెరైటీస్లో ఉంటాయి. అది పేషెంట్ ఏజ్ని బట్టి అండ్ అక్కడ ఉన్న లీజన్ సైజుని బట్టి, ఆమె ప్రొఫైల్ని బట్టి, ఆమె చాయిస్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాం. సో ఇందులో 2 రకాలు అబ్లేషన్ ప్రొసీజర్స్ అండ్ ఎక్సిజన్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. సో అబ్లేషన్ అంటే పార్ట్ని రిమూవ్ చేయం, కానీ దాని మీద కాటరీ అప్లై చేయడం కానీ, అంటే కరెంటు ద్వారా ఆ సర్ఫేస్ని కాల్చడం కానీ, లేదు క్రయో అంటే ఫ్రీజ్ చేయడం. సో నైట్రస్ ఆక్సైడ్ తోటి అది బాగా లో టెంపరేచర్స్ని అప్లై చేయడం వల్ల క్రయోగన్ తోటి ఆ ఏరియా అంతా కూడా సెల్స్ ఫ్రీజ్ అయిపోయి డెడ్ అవుతాయి, ఆ సర్ఫేస్ మీద ఉండే సెల్స్. సో ఈ విధమైన ట్రీట్మెంట్స్ అబ్లేషన్ ప్రొసీజర్స్. కానీ వీటిలో మనకి టిష్యూ దొరకదు మళ్ళీ అది టెస్ట్ పంపడానికి. అదే ఈ కటింగ్ ప్రొసీజర్స్ అనుకోండి, అంటే ఎక్సిషన్ అంటాం. ఈ ఎక్సిషన్ అంటే లార్జ్ లూప్ ఎక్సిషన్ రిమూవల్, అంటే లీప్ అంటాం, LEEP. ఈ ప్రొసీజర్లో ఒక రింగ్ లాంటి కాటరీ తోటి ఆ సర్విక్స్ మీద ఉండే అబ్నార్మల్ టిష్యూని, ఇప్పుడు మన కూరగాయల మీద తొక్కు ఎలా తీస్తామో ఇది కూడా అలా పీల్ చేసేస్తుంది అన్నమాట. సో ఈ లీప్ ప్రొసీజర్ కానీ, లేదు కోల్డ్ నైఫ్ ఎక్సిషన్ అంటే ఒక కోన్ షేప్లో పైన ఉన్న సర్విక్స్ మీద ఉన్న టిష్యూని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సిషన్లో అయితే మనకి వచ్చిన టిష్యూని మళ్ళీ బయాప్సీకి పంపించి అది ఎంతవరకు మనం రిమూవ్ చేయగలిగాము, అంటే దాని ఎడ్జెస్ కూడా క్లియర్గా రిమూవ్ చేసామా, లేదు దాని ఎడ్జెస్లో కూడా ఇంకా ప్రాబ్లం ఉంది, అంటే ఇంకా ఈమె బాడీలో కూడా కొంత పార్ట్ మిగిలిపోయింది అనేది తెలుసుకోవచ్చు మనం ఈ ఎక్సిషన్ ప్రొసీజర్స్ ద్వారా. అండ్ మన నెక్స్ట్ వీడియోలో ఈ ప్రొసీజర్స్ అయిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.